ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు కదా పడంచేరు, ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి మా పడంచేరు ప్రాంతంలో ఇప్పుడు కొల్లూరు పోతే, అటు కొల్లూరు ఉస్మాన్పూర్ పోతే, అటు పోతే 20 కోట్లకి ఎకరం ఉంటుంది. అటు పోతే 20 కోట్ల ఎకర ఎవడు ఏళ్ళు పెట్టినా, సూది అంతా ఏళ్ళు పెట్టినా, మందం పెట్టినా గొప్ప మట్టది. ఇట్లా సహజమే కదా. 20 కోట్ల ఎకరం ఒక్క ఎకరా అదాకా గుంట ముట్టినా అది ఇట్లా పేలుతుంది అడా. అట్లా ఈ రోజులల్లా మీడియా ఏడా ఊకుంటుందా అది. కాబట్టి మరి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్గా ఇక ఆయన మరి ఆయన చూద్దాం. మళ్ళీ నేనైతే ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి దీని మీద ఇది ఏమైనా మాట్లాడితే నేను తప్పకుండా వాళ్ళు ఏం చేసిరో అప్పుడు మాట్లాడతా. మళ్ళా ఏమన్నా అంటే కూడా ఇది అయిపోయింది జరా, ఇది అయిపోయింది మళ్ళా అప్పుడు మాట్లాడతా. లేదు మా దగ్గర ఆధారం ఉంది పడంచేరులో అని అన్నాడు అనుకో, నేను అప్పుడు షురూ చేస్తా. ఎవరి మీద పడంచేరులో ఎవరు దందాలు చేసారు ఇదంతా కూడా చెప్తాను నేను కూడా. అసలు విచిత్రం ఏంటంటే 2014లో నేను ఓడిపోయిన తర్వాత రాష్ట్రం వచ్చినాక ఒక 3 సంవత్సరాలు జగ్గారెడ్డి 10 ఏళ్ళల్లో ఇక్కడ ఏమైనా భూములు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుండా ఏమైనా సంపాదించిండు అని జల్లెడబట్టిరు. ఎక్కడ జల్లెడబడితే ఏం దొరక అసలు చేస్తే కదా దొరికేది. అదే అసలు ఏమంటావు, ఇంత భూమి కదా, భూదేవి భూమి ఏమి అల్మార్లో పెట్టాడు భూమి తీసుకపోయేమన్నా దాచిపెట్టాడు ఇదేమన్నా. బాగా జల్లెడబట్టిరు 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు జల్లెడబడి దానికేం బుర్రలు పనిచేయలే. ఆడికైనా డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే, అప్పుడైనా సిటీ కమిషనర్ ఉండే. ఆయన పెద్ద మనిషి ఒక ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఎస్పీలని డిఎస్పీలను పెట్టి 3-4 జల్లెళ్ళు ఇచ్చి జల్లెడు పడతారు కదా మనం, 3-4 జల్లెళ్ళు ఇచ్చి మహేందర్ రెడ్డి సాబ్ ఇచ్చి పంపించాడు. అంటే జల్లెడ పడితే ఏంటంటే ఆ రవ్వంత మందమైన దొరకదా అని. జల్లెడ అర్థం ఏంటంటే దొడ్డు రవ్వ లేకపోయినా చిన్న సన్న రవ్వ అన్న దొరుకుతుందేమో ఏమన్నా అలిగేషను అనేది లెక్క. అట్లా ట్రై చేసారు, చేసి ఏం కనబడిపోతే మరి ఏం సార్ ఏదోటి చేయండి. కేసీఆర్ చెప్తున్నాడు అక్కడ ఏదో కాలబెట్టుండి, ఏం లేకపోతే ఇంకొన్ని తెచ్చి కాలబెట్టుండి అన్న కాడికి వచ్చింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక అది అందుకే కదా అది వచ్చింది. ఏం లేదు చూసిర్రు, అచ్చా భూమి లేదు ఆస్తులు ఏమన్నా లెంకిర్రు. హైదరాబాద్ ఇంటికి పోయారు, ఈడ కిరాయిల్లే. సంగారెడ్డి పోతే ఆడ కిరాయిల్లే. మరి మొన్న కొన్నా 50 లక్షలు పెట్టి, కానీ మొన్న నా బిడ్డ పెళ్ళప్పుడు కొన్నా. మా బంధువులు ఉంటారు అక్కడ, మా అమ్మ బంధువులు విజయవాడలో. ఆడపోతే వాళ్ళే గుడిసెలే ఉన్నాయి. పోలీసులు పోయి పరిచయం అయిపోయారు. వాళ్ళు పోలీసులు డిఎస్పీలు ఎస్పీ అరే ఇదేంద్రనైనా మహేందర్ రెడ్డి సాబ్ ఏమో డీజీపీ ఏమో ఏమన్నా దొరికితే లేకుండే ఆయనే చెప్తాడు. మీతోనేమో గుడిసెలు కలబడ్డాయి ఇదేం కథరా నాయన. ఆయన పేరు చూస్తే పెద్దగా ఉన్నది, చూస్తే గుడి ఇదంతా టీన్లో ఇల్లు ఉన్నాయి మీ అని. పాపం వాళ్ళు కూడా సింపతిగా అరే ఏందా ఇదంతా అని. ఇది అంటే చెప్తున్నా. నేను ఏంటంటే సరే ఇది కాబట్టి నేను అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ అడిగినప్పుడు నాకు తెలియదు ఏముంటుంది రా, అసలు నేనే పోలేదు గవర్నమెంట్ నుండి. నేనే ఇప్పటిదాకేం ఈ పని ఆ పని నేనే ట్రై చేసుకోలేక. కాబట్టి సరే ఇక మరి హరీష్ రావుది ఆ సందర్భం మళ్ళీ వచ్చిన మాట్లాడదాము. ఓకే, ఇంకా ఏదన్నా ఎవరి మీద వచ్చింది ఏమని సెల్ ఫోన్లో చూసిన మీడియాలో చూసిన. నేను ఒకటే మాట చెప్తున్నా. సరే ఓకే, ఇప్పుడు సీతక్క సెల్ ఫోన్ల మీద ఒక అలిగేషన్ పెట్టారు. అందులో 20 కోట్ల 30 కోట్ల అని ఏదో పెట్టారు. వాళ్ళ నాయకుడు ఇప్పుడు 8,000 ఏదో నేను చూసిన అది వీడియో
8,000 ఫోను 13,000 గవర్నమెంట్ కొన్నది. ఇదేనా లైను? అదే ఫోన్ ఏమో 8,000 బయటనేమో 8,000, గవర్నమెంట్ ఏమో 11,000 కొన్నది. అంతే కదా? ఓకే, 14,000 ఉన్నది. నేను కామన్ సెన్స్, వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు. వీళ్ళకు బీఆర్ఎస్ లీడర్షిప్కి నేను కేసీఆర్ గారికి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, మీరు మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. అధికార పార్టీ మీద అలిగేషన్ పెట్టాలని మీరు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మా సొంతలో మేము ఉంటాం కదా. ఇప్పుడు అతను ఏమన్నాడు చూసిన టీవీ, వాళ్ళ నాయకుడు ఏమన్నాడు, నేను 8,000 కొనుక్కొచ్చిన ఇదే ఫోన్ని అన్నాడు. ఇప్పుడు బయట ఒక వ్యక్తి 13,000 ఫోను అని ఒక షాపు పోతాడు, 13,000 అంటాడు ఆ ఫోనుని. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అరే 13 కాదు పోయి తగ్గి రాదు, తగ్గి అంటే బార్గెనింగ్ చేస్తాడు కదా. బార్గెనింగ్ చేసినప్పుడు నువ్వు అయ్యప్ప అంటావు, దండం పెడతావు అంటే లాస్ట్కి ఎన్ని పరిచయంతో నువ్వు 1-4 సార్లు అడిగేసరికి 13,000 14,000 ఫోను నేను 8,000కో 9,000కో ఇచ్చేస్తాడు. అది ఉదాహరణ ఎట్లయితుంది. ఇప్పుడు సపోజు ఇది ఎంత చెప్తారా, ఇది అర్థం ఎంత? అశోక్ టీవీ9 అశోక్ ఇది 10,000 అన్నాడు. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరన్నా? తిరుపతి 800 1000 తిరుపతి. ఇంకెవరున్నారా? ఓకే, ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1000 రూపాయలు. ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది? ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది. తేడా అంతే. ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1000 రూపాయలే. ఇది నేను 1000కే కొన్నా. ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత? ఇది కూడా 1000 రూపాయలు. ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000కి ఉంటాడు. అంతే. ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు. గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్. దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏం దొరుకుతలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ. నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కులేదు ముట్టడానికి, అంటే ఆయనకి అది ముడతాడు. ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడు హరీష్ రావు. ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్కది కూడా చెప్తే కదా. ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడవది ఏంది?